ఇవాళ నిమ్మకాయలు ఉన్నాయి ఫ్రెండ్స్. వీటితో నిమ్మకాయ కారం చేయటం ఎలాగా అనేది చూపిస్తాను మీకు. నేర్చుకుంటారా? ఇది తింటే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. దీన్ని నిమ్మకాయ కారం అంటారు. దీని ప్రాసెస్ నేను ఇప్పుడు చూపిస్తా. ఓకే. ఈ నిమ్మకాయ కారం చేయడానికి నిమ్మకాయలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం, పోతే తాలింపులో వేసుకుంటాకి కరివేపాకు. ఈ నిమ్మకాయల్ని కట్ చేసుకొని రసం తీసుకోవాలి ఫ్రెండ్స్. ఓకే. ఈ నిమ్మకాయ కారంలోకి కొంచెం తాలింపు కూడా కావాలి. అందుకోసం తాలింపు వేసుకుందాం. ఎండుమిర్చి, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, కొంచెం పసుపు. ఓకే. ఇకపోతే నా నువ్వులే. ఓకే. ఈ నువ్వులు మీ ఇష్టం అండి. కావాలంటే వేసుకోండి, లేకపోతే లేదు. ఓకేనా? ఈ తాలింపు వేగాలండి. తెలుసు కదా తాలింపు వేగటం. ఓకే. కొంచెం తాలింపు వేగాక దీనిలో ఇంగువ కూడా వేసుకోవాలండి. కొంచెం, అది మీ ఇష్టం. కొంతమంది ఇంగువ తింటారు, కొంతమంది తినరు. అది మీ ఇష్టం అండి. వేసుకుంటే వేసుకోండి, లేకుంటే లేదు. పోతే కరివేపాకు లేనిదే మాత్రం ఏ కూర కూడా టేస్ట్ రాదండి. అలానే తాలింపులో కరివేపాకు వేసామంటే టెంప్ట్ అయిపోతాం అంతే. ఓకే. పోతే ప్రాసెస్లోకి వచ్చేద్దాం. ఈ నిమ్మకాయ కారం చేయడానికి నిమ్మకాయలు రసం తీయాలని చెప్పాను కదా, ఇది రసం తీసుకున్నానండి. దీనిలో మనం తరుక్కున్న ఉల్లిపాయలు కొంచెం ప్రెస్ చేసి వేసుకోండి. అప్పుడే ఆ ఉల్లిపాయ టేస్ట్ అనేది దాన్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. ఓకే. పచ్చిమిర్చి, అలానే అల్లం ముక్కలండి. చిన్నగా తరుముకొని అల్లం ముక్కలు వేసుకోండి దీనిలో. ఓకేనా? కారం అండి. దీనిలో కొంచెం కారం వేసుకోవాలి. ఓకే. కొంచెం ఉప్పు. దీనిలో ఉప్పు కారం పడుతుందండి, బాగానే పడుతుంది. ముందు వేసుకోండి, తర్వాత కావాలంటే చూసి మళ్ళీ వేసుకోవచ్చు. ఓకేనా? ఇది మరీ టైట్గా ఉంటే బాగోదండి, లూజ్గా ఉండాలి. అంటే చిక్కగా ఉండకూడదు, కొంచెం పల్చగా ఉంటేనే దీని టేస్ట్. అలా అని మరీ పల్చగా కూడా కాదండి, ఎందుకంటే ఇది అన్నంలో తినచ్చు, దేనిలోనైనా నంచుకోవచ్చండి నిమ్మకాయ అంటే. ఓకే. ఉప్పు మాత్రం చూసుకొని వేసుకోండి. ఉప్పు మాత్రం ఎక్కువే పడుతుంది, చూసుకోండి. కావాలి అనుకుంటే ఇంకాస్త వేసుకోండి. ఓకేనా అండి? ఇలా కలుపుకున్న తర్వాత దీనిలో ఇప్పుడు మనం తాలింపు పెట్టుకుని ఉంచుకున్నాం కదండి, ఆ తాలింపుని ఈ కారంలో వేసుకోవాలండి. ఓకే. తాలింపు వేసాం కదా, ఇది కలుపుకోండి. ఓకే. అంతేనండి. నేను చెప్పిన నిమ్మకాయ కారం రెడీ. టేస్ట్ చూడండి ఎలా ఉందో, ఒకసారి ట్రై చేయండి, నాకు చెప్పండి. ఓకే. బాగుంటుందండి, పుల్లగా కారంగా చాలా బాగుంటుంది. ఇది మీకు చూపించడమేమో కానీ ఇవాళ మా నాన్నగారు గుర్తొచ్చారండి. నాకు మాత్రం మా నాన్నగారికి ఇది అంటే చాలా ఇష్టం. ఓకే. బాయ్.